ఎన్ని పంచాయతీలుగానే అటెండ్ అవుతావు చూడు. పిల్ల పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా, పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరందామయ్య రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకొని పంపించాలి. అర్థమైందా? పానికి మాల సాన్నాసి చెప్పించేరా. ఏయ్, ఎందుకురా చించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను మాట అన్నారా? మొదలు ఎక్కువ మాట్లాడుతున్నావా? ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతివాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండా అరే అది బాలింత నాకేం తెలుసాయా? ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుగా అన్నం తిన్నారా, గడ్డి తింటున్నారా? ఉండండి, తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్. నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానో తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను మీ వాడిని అంటావా? అన్నా, ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కింద తట్టుకోగలిగాను. ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? బాగా నోటెడ్ అయిపోయావురా. ఈ సాకుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తనులు తిన్నాను రా. అదే సింపతితో వాళ్ళ నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. పౌడర్ తగిలించు. చేసిన తప్పు ఒప్పుకొని తనలో తిన్న ఏకైక నాయకుడు గ్రామ సింహం. మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి, కాబోయే రాష్ట్రపతి. ఆగండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలని. ఏంట్రా? భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా. అటు ముందుకెళ్తే మీసాలుడు మా మా ఉన్నాడు, వాడు గోల్ ఎక్కువైపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్యలో నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు. దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తావు. కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్నా. అరే దేనికైనా ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా? నో, మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు, తెలుసా? వెళ్ళండి. నీకు విషయం తెలుసా? తప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా బుద్ధి తక్కువ కొట్టాను. అన్నా కదరా కొట్టింది, చెప్పరా? చెప్పకపోతే టెన్షన్ తో చస్తాను రా. అరే ఇంత ముందులాగా అన్నాన్ని మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా? అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా? పంచాయతీకి పిలిచారే, ఇది అమ్మాయి పేరు. నిలవేణి. ఇది కరెక్ట్. ఎలా నిలవేణి ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఆ మ్యాటర్ నీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను ఎవరిని? నా పిల్లలకి అబ్బా. నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకేమవుతాను? పోనికిరా నల్లుడు. పెద్దలుడు అన్నాను. తెలుసు కదా, నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుడిని, మీ నాన్నకి పెద్దల్లుండి. ఈ 3 పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్. అవును, అయితే ఏం చేయమంటారు? మోయ్ కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటికి వెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటస్వామి పేరు పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? లేదు, మాట్లాడుకుంటున్నాం మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా మాట్లాడుకుంటున్నాం మావయ్య. మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరిని కట్టగట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైపులోనా? అంటే ఆ న్యూస్ కూడా వచ్చేసిందండి దగ్గరికి. ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండి. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు నీలాగే ఉంటారు. నోర్మై, రైస్ మిల్కి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. పెట్టరు. నిలవేణి. ఏంటమ్మా కింద గొడవ? వెంటనే నీ గొడవ పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్గా వినపడుతుంది కదా. ఏంటమ్మంటావు? అన్నీ నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరినీ భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో, ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. వీడియో హార్మల్ పెట్టేసుకెళ్తాడు. రే ఆయనరా రిజిస్టర్. సార్,
వచ్చింది లోకల్ ఎంపీ గారు అమ్మాయి సార్. సార్ అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొహాలు వేసుకొస్తేనే ఇలాగే ఉంటది. ఆయన చూడు వాళ్ళని అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 ఏళ్ళు పట్టేది మాస్టారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకం లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే వెయిట్ చేద్దాం. అరే, రండ్రా, టీ తాగుదాం. ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తుతున్నావు ఏంటి బావా? కాఫీ కూడా అలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. ఆ. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీరుతావా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా, అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తగలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కానీ ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. థియేటర్ ఎలా ఉంది? ఇంకెవరు తింటావా? ప్రపంచంలో గారి టీ అన్నాడు. రే నాకు తెలిసి 2 టీ గార్లు అన్నాడు. ఇమ్మనరా. ఏయ్, 2 గార్లు అండి. కార్లా రేయ్, ఏంట్రా అది? ఉండరా, సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. ఏయ్ చైతి, మనం వాంతులు చేసే వరకు వదిలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. ఏయ్ తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లినిక్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరెవరైనా లవ్ చేశారా? అరే బా, అయ్యో రామ, అదంతా ఎందుకు అడుగుతా? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా. అన్నిటిని వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. మీ వాయిస్ చాలా బాగుంది, కాకపోతే ఎవరిని అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? ఆ అమ్మాయి అలా అంది కదా అని తెలీదురా, అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండే వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. నీకు నా ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. రాహుకాలం అయిపోయినట్టేనా? ఇంకో 10 నిమిషాలు ఉండండి. ఏ ఎంపీ గారు రావాలా? ఉడిపి హోటల్లో ఊతాపం తినేవాడివి నీకే ఎన్ని తెలివితేటలుంటే మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినేవాళ్ళు మాకెళ్తుండాలి. మీ ఎంపీ గారు వచ్చిన తర్వాత మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం. మనం అందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్ళి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. నేను ఇదేంట్రా చిన్నపిల్ల అవుతుంది? అవును, నువ్వెందుకు చేయొత్తావు? బొంబాయి ఇంటళ్ళు నేనే చేయొత్తలేదు, నువ్వు చేయొత్తావురా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చెయ్యట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరి ఇంట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజులా? ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్నని కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికీ సంతోషమేగా? ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలోడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన వ్యతిరేకించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానంటారు. వస్తానని చెప్తున్నాను కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసలి దాన్ని మోసుకు రావడానికైనా ఉంటా. ముసల్దాన్ని మోయటానికి? ముసల్దే ఉందన్నా, ఈజీగా మోసేచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా? బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. వాడతానురా. రండి
రండి రండి అయ్యా ఇంకా కడుకోలేదు ఇంకా రండి నమస్కారం నమస్కారం రండి రండి ఎలా ఉన్నావే? మామా, నమస్కారం. బాగున్నావా? నమస్కారం అత్తయ్య నమస్కారం అయ్యా రండి లోపలికి. నీకు జోకులు అయ్యండి చేపలాంటి అట్లా రాక ఉప్పు తట్టుకోలేకపోతున్నానా రే బయటికి రారా బాబా, ఆపుకోలేకపోతున్నాం, తప్పకుండా. ఉక్కుతూనే ముందుంటే మధ్యలో దూరెత్తనాడు ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు, ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు. వాడెవడో కానీ బయటికి రావాలి, వాడు ముఖం పెద్ద మన వెంకట స్వామి అన్నారా. అన్నా అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా? అందుకని అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓర్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మోయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరు రైలు పరిగణించుకోండి. ఛీ! ఇద్దరా ఒక దాంట్లో ఇద్దరు ఏంట్రా? ఏంట్రా? ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేరా? ఉండండి. రేయ్, ఇదేంట్రా? అర్జెంట్ వదిలే నోర్మోయ్, అన్నా. ఓయ్. నేను నీకేం చెప్పాను? ఏం చెప్పావు? నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పాను. చెప్పారా ఈ నువ్వు? లోపల అర్జెంట్ గా ఇది వచ్చి నేను ఏంట్రా అర్జెంట్? ఇక్కడ- ఏంట్రా అర్జెంట్? బాబు బాబు అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ అది ఆయన అడగలేరా పాపం? ఏం లేదు, మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. రేయ్, ఏంట్రా? నా మాత్రం నేను చూస్తుంటే మధ్యలో అన్నగారు పిలిచింది నేనే. ఓహో, మీరా? నన్ను అడిగితే నేను ఏర్పాటు చేసి ఉండేవాడిగా. రండి రారా, నేను నువ్వు ఎక్కడికి రా? నాకు నువ్వు వాళ్ళు వెళ్ళడానికి లేదు. అర్జెంట్ పదా. ఇవాళ అత్తయ్య చేతి వంట. వద్దని చెప్పానా? పదా. సరే బాబాయ్ బావగారు పెదనాన్న ఏంటి అలా కింద పడుకున్నారు? ఇదిగో తుండు కూడా తీసుకోండి. ఏంటి పరుచుకోండి. తీసుకొచ్చాడు? ఈ తల కింద పెట్టుకోండి. హాయిగా పంప హాయిగా తీసి పడుకోండి. కాలు చాపుకోండి. అది అది బాగా చాపుకోవచ్చు. ఇంకా అన్నగారు రండి, రూమ్ రెడీ చేశాను మీకు. రండి హాయిగా ఇక్కడ పడుకోవచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవాలా? సర్దుకుంటే సరిపోతుంది. ఆ? ఏం బ్రదరు, వేళాకోళంగా ఉందా? రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నావంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోద్ది తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కా చెల్లెల్ని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఆ? ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిల్ పాలు తాగిందా నీ పెళ్ళాం తెలుసా? దాన్ని కట్టుకున్న నీకెంత పౌరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. మరి అదిగా నాకు రూమ్ అయ్యి. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును అవును అవునని చెప్పరా? అవును. అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా. ఏంటి బ్రదరు, నేను ఇక్కడ పడుకున్నాను కానీ పైన పడుకున్నా చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? ఇటు మూసుకుని ఇక్కడే పడుకోరా కొత్త. బాత్రూమ్ గబ్బు చేసిన చాలకు ఇంకో రూమ్ కావాలా? కొట్టారు. అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పోరా, పోరా. పడుకో అన్న, ఎందుకు వచ్చిన గోలేదే ఇక్కడ ఇక్కడే. జరగండిరా, జరగండి. ఆ, ఏంట్రా ఇక్కడ ఆపావు? ఇదే బిల్డింగ్ అన్న. ఈ బిల్డింగా? ఎంతో కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా. అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండటానికి, ఎంజాయ్ చేయడానికి అవును. 5 రూపాయల వడ్డీకి, రోజువారీ వడ్డీకి, పెళ్ళానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, మామకి తెలియకుండా, అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా. అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా. చచ్చినా సరే మర్చిపో. ఓకే. ఆ, అబ్బా! అబ్బా! సూపర్ రా బాబు, అయ్య బాబోయ్. నాయన. రేయ్, ఇట్రా. నువ్వేంట్రా నా వెనకాలే ఫాలో అవుతున్నా? తోడుగా ఉందామని. ఏంటి తోడా? రేయ్ ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా. నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండు. అన్న అన్న నేనేదో మూల కూర్చొని చూస్తానన్నా. చూస్తావా? ఆ, లోపల ఏమైనా సినిమా జరుగుతుంది అనుకున్నారా? ఆహా. ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళజోడు పగిలి కళ్ళు గుడ్డు బయటకు వస్తాయి. ఎలా ఉం, బయటకు వెళ్ళి కూర్చో. అలాగే. ఏంట్రా ఏంటి ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషం నీ సంతోషం రా. వెళ్ళి బయటకు వెళ్ళు. ఆ, వెళ్ళరా, ఎలా వెళ్ళబా. అరే మూల కూర్చొని మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా, నీ రింగు రివర్స్ అయిపోతుంది. పోరా, బొంబాయికి వచ్చినా బయట కూర్చోవడం తప్పలేదు. అమ్మో అయ్యో అయ్యో గేట్ తీయండి. అబ్బా రే ఎక్కడ తెచ్చావురా? అన్న అన్న ఏంటా కంగారు, ఏమైంది? అయ్యో అయ్యో లోపల డబుల్స్ ఉన్నారా? సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా. నేను చెప్పింది ఆ మీనింగ్ లో కాదురా, వేరే మీనింగ్ లో. ఏంటన్నా నువ్వు అనేది? क्यों बाहर आए क्यों बाहर आए मैं बच्ची नहीं हूँ क्या मैं पसंद नहीं हूँ क्या अरे राजू వీళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వరన్నా, అది ఇక్కడ రూలు. ఎందుకు ఇవ్వరా? నువ్వేం చెప్పినా నేను విన్నాను. నేను డబ్బులు ఇచ్చాను కదా, మరి అది వస్తుంది. 5000 ఇచ్చే చాలు. 5,000 वापस किसी दे ने दो। दिया मुझे 5,000 तू तो मेरे पास 5,000 तो नहीं वापस दिया ना दे। क्यों झूठ बोल रहे हैं ऐसे ए ईना मीना रीना वीना ఓల్డ్ మంది आओ, డబ్బులు. आओ, ఏంట్రా? जल्दी డబ్బులు. आओ। ఇక్కడే ఉన్నారేంట్రా? అన్న ఓయ్. బాబు అమ్మో. రే, రే, ఏంట్రా ఇల్లు? అయ్యో. లైఫ్ పోయేంట్రా? बहनों ये आदमी 3 दिन यहाँ रहे थे और सबको अटेंड किए थे 50,000 देना है 50,000 ఏంట్రా వాళ్ళు అనేది?
అది నేను చెప్తాను బాయ్య అమ్మ తెలుగు మనోళ్ళేరా ఆహా అమ్మ అమ్మ ఆవిడ ఏమంటుందో 3 రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఇమ్మంటున్నారు. చెప్పు. అయ్యో తమ్మురా దమ్మా ఫు! ఒక సిగరెట్కి డబ్బులు లేనోడివి నీకెందుకు అంత పెద్ద డబ్బులు పర్సనల్ లేవురా కిడ్నీ అమ్మేరా సిగరెట్కి రూపాయి ధర లేనోడివి నీకు ఎందుకు 2 కిడ్నీలు ఒక కిడ్నీతో తిరగచ్చు కదా నేను చెప్పినవన్నీ 100 గ్రాముల చొప్పున కట్టారా? 100 గ్రాములు ఎందుకు కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా సచ్చినోడా, తోలు తీస్తాను. అంటే వెళ్ళిపోయిందిరా అంత మోసకంటే ఎవరన్నా లవ్ చేయొచ్చుగా అరే జుట్టుపోలిగా లవ్ అనేది గజ్జి లాంటిదిరా గోకొట్టినప్పుడు సమ్మగా ఉంటది గోక్కున్న తర్వాత తెలుస్తుంది కింద నుంచి పై దాకా పాకేస్తుంది ఇదిగో ఇటు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు త్వరలో ఇటు గోకిన రామారు